హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ అండ్ హ్యాక్స్. ఈరోజు మనం బయట బండి మీద దొరికే చిన్న పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. బయట రోడ్ సైడ్ బండ్ల మీద అమ్ముతూ ఉంటారు కదా ఈవినింగ్ టైంలో. అలాంటి చిన్న పునుగులు ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా దానికి కావాల్సినవి కొద్దిగా ఇడ్లీ పిండి, అలాగే కొద్దిగా మైదా, అలాగే 2 టీ స్పూన్ల బియ్యం పిండి, అలాగే కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడా ఉప్పు వేసి వీటన్నిటిని బాగా మనం పునుగు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ జారుడుగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో కలుపుకోవాలి. మంచి సువాసన కోసం అలాగే కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అవ్వగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్న పునుగుల పిండిలో ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. చూసారు కదా, పునుగులు బాగా ఇలా వేయగానే ఇలా నూనెలో పైకి తేలాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది, పిండి పిండిగా లేకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగే మొత్తం అన్నింతా పిండిని పునుగుల్లా వేసుకుందాం. ఈవినింగ్ టైం మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఎంతో ఈజీగా చాలా త్వరగా తయారు చేసి పెట్టేయచ్చు. టైం కూడా పట్టదు, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ చిన్న పునుగులు మనకి రోడ్ సైడ్లో బండ్ల మీద ఈవినింగ్ టైం స్నాక్ లాగా అమ్ముతూ ఉంటారు కదా, వీటిని చిట్టి పునుగులు అని కూడా అంటూ ఉంటారు. ఇలా ఎంతో ఈజీగా మనమే ఇంట్లో తయారు చేసుకుంటే ఎంత హెల్తీగా ఉంటాయి. దీన్ని పల్లి చట్నీతో కానీ అలాగే అల్లపు చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే టమాటా పచ్చడితో కూడా తినచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీగా అయిపోయాయి మన చిన్న చిన్న పునుగులు. ఎంతో ఈజీగా త్వరగా కూడా అయిపోతాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ గంటని ప్రెస్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.